తమ్ముడు సీఎం కార్యాలయంలో ఉన్నతాధికారి అన్న ల్యాండ్ కబ్జాలు సెటిల్మెంట్లతో బిజీగా ఉంటాడు. అధికారం వచ్చిందే తడు చెరువులు ఖాళీ స్థలాలే లక్ష్యంగా కబ్జాలకు పాల్పడుతూ ఉంటాడు. ఈ దురాక్రమణపై అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదంటూ గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఇంతకీ ఎవరా అన్నదమ్ములు, వారు చేస్తున్న కబ్జాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. శ్రీకాకుళం జిల్లా జలమూరు మండలం సైరిగాం గ్రామ పరిసర ప్రాంతాల్లో చెరువులు కబ్జాకి గురవుతున్నాయి. సీఎం చంద్రబాబు కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా ఉన్న ముద్దాడ రవిచంద్ర సోదరుడు టీడీపీ నేత శ్రీనివాసరావు చెరువులు కబ్జా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో గ్రామంలోని 6 చెరువులను శ్రీనివాసరావు ఆక్రమించుకొని తప్పుడు పత్రాలు సృష్టించి తన భూమిలో కలిపేసుకుంటున్నాడు. ఎవరైనా అడ్డు చెబితే సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ముద్దాడ రవిచంద్ర పేరు చెప్పి బెదిరింపులకు దిగుతున్నట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముద్దాడ శ్రీనివాసరావు అనే అతను అనేక అక్రమాలు ఈ గత 15-20 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాడు. మా విలేజ్ నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చిందంటే మా ఊరు ప్రజలందరూ ఎంతో సంతోషించి మా ఊరుకు కష్టాలు తీరినాయి, కష్టాలు తీరుస్తాడు, బాగుపచేస్తాడు, మా అందరం బాగుపడతామని ఎంతో సంతోషించినారు. అలా కొన్నాళ్ళు ఆశపడి ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత డీ పట్టాలు ఇచ్చిన చెరువులు డీ పట్టాలు తీసి తొలగించాడు. టీడీపీ నేత శ్రీనివాసరావు కబ్జాపై విసిగిపోయిన గ్రామస్తులు కలెక్టర్ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. గ్రామంలోని చెరువులను తప్పుడు పత్రాలు సృష్టించి తన భూమిలో కలిపేసుకుంటున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముద్దాడ శ్రీనివాసరావు తన తమ్ముడు పేరు చెప్పి చాలా వరకు చెరువులను ఆక్రమించుకుంటున్నాడని శ్రీకాకుళం కలెక్టరేట్కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 30-20 సంవత్సరాలు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు బట్టి ఇచ్చినవే అవి డీ పట్టాలు. ఈలోగా ఏమంటే టీడీపీ ప్రభుత్వం వచ్చి దగ్గర ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు అవుతుంది. ఆ ప్రభుత్వం వచ్చిన టైంలో మొత్తం అది ఆక్రమించి చెరువు చేసేసారు. ఇంటికి 20-10 సార్లు బట్టి దాని మీద బతుకుతాను. వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసులు దగ్గర పెట్టి చెరువు తగ్గించి మొన్న చేపలు అమ్ముకుంటాను అమ్మాడు. ఇప్పుడు నోట్ చేసి ఇంకా పండించుకుంటాడు. ఆనాడు చెరువు పట్ట భూములు మాకు వచ్చినవి. అవి తావరంతో మేము వెళ్ళాము. వెళ్తే ముద్దడి చీని మాకు రానివ్వలేదు. మా పారలో కొత్తలు పెట్టుకొని వచ్చినారు, మాకు జడిపించినారు. పోలీస్ స్టేషన్కి తోలినారు. మాకు పోలీస్ స్టేషన్కి వెళ్తే మాకు అక్కడ సంతకాలు ఎట్టమని మేము ఎట్టకంటే వెళ్ళిపోతున్నాము. సైరిగాం గ్రామంలోని చెరువులు ఇలా ఆక్రమించుకోవడంతో సాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా గ్రామంలో అక్రమంగా మట్టి తవ్వకాలు కూడా జరుపుతున్నారని తెలిపారు. మరోవైపు గతంలో దళితులకు ఇచ్చిన ఇంటి పట్టాలను కూడా శ్రీనివాసరావు ఆక్రమించుకున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్రమణలపై ప్రశ్నించిన వారిపై సైతం దాడులకు తెగబడుతుండేవాడని బాధితులు చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, నేతలు స్పందించి టీడీపీ నేత శ్రీనివాసరావు అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.